భూమాతకు పచ్చని చీర కట్టినట్టు అందమైన పర్వతాలు ఓవైపు, పాలధారను తలపించే జలపాతాలు మరోవైపు. మంచుతో కూడిన జల్లులు కురిసే లంబసింగిలోని ఆ దృశ్యాలను చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. డిసెంబరు మాసం వచ్చిందంటే చాలు, ఈ ప్రాంతం టూరిస్టులతో కళకళలాడుతుంది. ఆంధ్ర కాశ్మీర్గా కనువిందు చేస్తున్న చింతపల్లి, లంబసింగి ప్రాంతాల్లో ఏటా 3 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. లంబసింగి సముద్రమట్టానికి సుమారు 3,600 అడుగుల ఎత్తులో ఉంటుంది. అందమైన పర్వతాలు, లోయలు, మంచు వర్షాన్ని తలపించే దట్టమైన పొగమంచుతో ఆ ప్రాంతం కశ్మీర్ను తలపిస్తుంది. ఈ మంచు పొరలు చాటున కనిపించే పచ్చని పర్వతాల అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా ఆస్వాదిస్తే వచ్చే కిక్కే వేరు. ఈ సందర్భంగా లంబసింగితో పాటు ఇంకా ఏ ప్రాంతాలను చూడొచ్చు, అక్కడ ఎలాంటి ఫుడ్ దొరుకుతుందని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖ నుంచి ప్రయాణం ప్రారంభించాక చుట్టూ మలుపులతో కూడిన రోడ్లు, పచ్చని చెట్లతో మీ జర్నీ అంతా ఆహ్లాదకరంగా సాగుతుంది. లంబసింగి ఘాట్రోడ్లో కాఫీ తోటలు ఆకట్టుకుంటాయి. లంబసింగి చేరుకోవడానికి ముందు పోడకొండమ్మ గుడి వస్తుంది. దీనికి 1 కిలోమీటరు దిగువన జలపాతం ఉంది. ఇక్కడ సుమారు 50 అడుగుల ఎత్తునుంచి నీరు పడుతుంటుంది. ఇక్కడి నుంచి పాడేరు మార్గంలో తాజంగి రిజర్వాయర్ ఉంది. కొక్కిరాపల్లి ఘాట్ దిగువన కొత్తపల్లి గ్రామంలో 10 జలపాతాలు ఉన్నాయి. విశాఖపట్నం నుంచి లంబసింగి ప్రాంతానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. లంబసింగితో పాటు కొత్తపల్లి వాటర్ ఫాల్స్, పాడేరు పరిసర ప్రాంతాలను ఒకే రోజులో చూపించే విధంగా ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులో ఉన్నాయి. లంబసింగి నుంచి మరో 90 కిమీలు ప్రయాణిస్తే బొర్రాగుహలు, అరకు లోయను కూడా సందర్శించొచ్చు. విశాఖ నుంచి పాడేరు వరకు ఆర్టీసీ బస్సులో వెళ్ళాలి. పాడేరు నుంచి వనజంగి హిల్స్కు బైక్ లేదా కారు లేదా ఆటోలో వెళ్ళొచ్చు. అక్కడే నైట్ క్యాంప్ ఫైర్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు క్యాంప్ ఫైర్ తీసుకెళ్లకపోయినా అద్దెకు దొరుకుతాయి, కానీ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వింటర్ సీజన్, డిమాండ్ చాలా ఎక్కువగానే ఉంటుంది. వనజంగి హిల్స్ వీవ్ పాయింట్ చేరుకోవడానికి తెల్లవారుజామునే బయలుదేరేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సూర్యోదయం తర్వాత పాలధార వంటి వీవ్ కనిపించదు, మేఘాలు కూడా కనిపించవు. కాబట్టి వీవ్ మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకోండి. మీరు నాన్ వెజ్ ప్రియులైతే ఆ ప్రాంతంలో దొరికే బొంగులో బిర్యానీ ఖచ్చితంగా టేస్ట్ చేయండి. న్యాచురల్గా తయారు చేసే బిర్యానీ రుచి వేరే లెవెల్లో ఉంటుంది. మీ కళ్ళెదుటే బొంగులో నుంచి పొగలు కక్కుతూ బయటికొచ్చే బిర్యానీ తింటే వావ్ అంటారు. బిర్యానీ తర్వాత లేదా ముందు అరకు కాఫీ కూడా ట్రై చేయండి. అది మంచి ఎనర్జీని ఇస్తుంది. తెల్లారే అరకు కాఫీ మీకు అందుబాటులో ఉంది. 1 లేదా 2 రోజుల్లోనే ఈ ట్రిప్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. చూసారు కదా ఏమేం కవర్ చేయాలి, ఏ ఐటమ్స్ తినాలి. ఇదంతా బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్. సో ఖర్చులకు భయపడకుండా వింటర్ సీజన్ను మస్తుగా ఎంజాయ్ చేయండి. పల్లె బాటలో పాడే కోయిల పాట, చుట్టూ విస్తరించిన పచ్చని ఆరాటం.